హాయ్ ఫ్రెండ్స్, మీరంతవరకు నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద కనిపిస్తున్న రెడ్ కలర్ బటన్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ అన్ని మీ నోటిఫికేషన్ ద్వారా పొందుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను వనామీ మీద చాలా వీడియోలు చేశాను. మీరన్నిటిని వాచ్ చేయండి, మీకు ఒక అవగాహన వస్తుంది. అలాగే మనకి వనామీలో మరో కొన్ని వ్యాధులు ఉన్నప్పటికీ ముఖ్యంగా రైతులను చాలా ఇబ్బంది పెడుతున్న వ్యాధులు ఏమనగా వైట్ స్పాట్, వైట్ కట్ మరియు పిహెచ్. అయితే వాటితో పాటు విబ్రియోసిస్ వ్యాధులు కూడా రొయ్యల రైతులకు చాలా నష్టాలని గురి చేస్తున్నాయి. ఇటీవల విబ్రియోసిస్ వ్యాధి వల్ల ప్రకాశం మరియు నెల్లూరు జిల్లాల్లో చాలామంది రైతులు ఆర్థికంగా నష్టపోయారు. విబ్రియోసిస్ అనే వ్యాధి విబ్రియో జాతికి చెందిన బ్యాక్టీరియా వల్ల రొయ్యకు సోకుతుంది. మనం ఈ వ్యాధి రావడానికి గల కారణాలను చూస్తే, రైతులు అధిక సాంద్రతలో సాగు చేయడం కోసం ఎక్కువ సీడ్ని స్టాక్ చేయడం ఒక కారణంగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా నాణ్యత లేని సీడ్ని తీసుకురావడం, అదేవిధంగా నాణ్యత లేని ఫీడ్ మేతను వాడటం, నీటి నాణ్యత సరిగ్గా లేకపోవడం, అదేవిధంగా చెరువులో సేంద్రియ వ్యర్థాలు అనగా స్లడ్జ్ అధికంగా ఉండటం, అధిక సంఖ్యలో ప్లాంక్టన్ ఉండటం, కొన్ని సందర్భాలలో ప్లాంక్టన్ విరిగిపోవటం, నీటి ఉష్ణోగ్రత అధికంగా ఉండటం, అదేవిధంగా నీటిలో DO శాతం తక్కువగా ఉండటం, అధిక మేతలు ఇవ్వడం ద్వారా నైట్రేట్ మరియు H2S వంటి విషవాయువులు నీటి అందు అధికంగా ఉండటం ద్వారా రొయ్యలు ఒత్తిడికి గురైనప్పుడు రొయ్యలకు ఈ వ్యాధి ఎక్కువగా సోకుతూ ఉంటుంది. అయితే నీటి అందు మరియు రొయ్యల శరీరం పైన విబ్రియో బ్యాక్టీరియా అధిక సంఖ్యలో ఉన్నట్లయితే ఈ వ్యాధి త్వరగా ఆరోగ్యకరమైన రొయ్యలకు కూడా సోకుతుంది. రొయ్యలు ఒత్తిడికి గురైనప్పుడు అదే వాతావరణంలో ఉన్న వ్యాధికారక బ్యాక్టీరియా రొయ్యలపై దాడి చేసి వ్యాధులను కలగజేస్తూ ఉంటుంది. వనామీ సాగులో విబ్రియోసిస్ పెద్ద సమస్యగా ఉన్నదని మనం చెప్పుకోవచ్చు. ఈ వ్యాధి నీటి కాలుష్యం ద్వారా మరియు వ్యాధి సోకి చనిపోయిన రొయ్యలు ఆరోగ్యంగా ఉన్న రొయ్య దానిని ఆహారంగా తీసుకోవడం ద్వారా ఈ వ్యాధి ఆహారంగా తీసుకున్న వ్యాధి రొయ్యకు కూడా సోకుతుంది. అంటే శుభక్షణ జరిగినప్పుడు ఏదైతే రొయ్య తిన్నదో దానికి కూడా ఈ వ్యాధి సోకుతుంది. మనం వ్యాధి సోకిన రొయ్య లక్షణాలు ఏ విధంగా ఉన్నాయని గమనిస్తే, వ్యాధి సోకిన రొయ్య నిరాశగా, వీక్గా కనిపిస్తుంది. అలాగే ఆకలి మందగిస్తుంది. మేత తీసుకుంటాం రొయ్యలు తగ్గిస్తాయి. మనం రొయ్యను పట్టుకుని చూస్తే ఆహార నాళం ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. అదేవిధంగా ఫ్లియోఫోర్స్ మరియు యూరోఫోర్స్ ఈ భాగాలు నశించినట్టుగా మనకు కనిపిస్తుంది. వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు ఈ రెండు రకాల పొరలు విరిగిపోయి శరీరం నుండి విడిపోతాయి మరియు ఎరుపు రంగుకు మారతాయి. మన రొయ్య శరీరం రంగులో మార్పులు కనిపిస్తూ ఉంటాయి. వ్యాధి సోకిన రొయ్యలు శరీరం రంగు ఎరుపు లేదా గులాబీ వర్ణంలోకి మారుతుంది. ముఖ్యంగా తోక భాగంలో ఎర్రగా మారుతుంది. కాలియం క్లోమ గ్రంథిలోని జీర్ణ కణాలు నశిస్తాయి. వ్యాధి సోకిన రొయ్య మొప్పలలో పసుపు వర్ణంలోకి కనిపిస్తాయి. ఉదర కణాలపైన తెల్ల మచ్చలు మనకి ఏర్పడడం గమనించవచ్చు. అదేవిధంగా వ్యాధి తీవ్రత అధికంగా ఉన్నప్పుడు రొయ్యల శరీరం నల్లగా మారి మరణాల రేటు కూడా పెరుగుతుంది. ఈ విధమైన నష్టాన్ని రైతులకు ఈ యొక్క వ్యాధి కలగజేస్తుంది. ఈ యొక్క వ్యాధికారక బ్యాక్టీరియా చూస్తే విబ్రియో పారాహిమెలిటికాస్, విబ్రియో హార్నే, విబ్రియో వల్మిఫికాస్, విబ్రియో ఆల్జినో
లిటికాస్ మరియు విబ్రియో ప్లావాలాస్ వల్ల రొయ్యలలో ఈ వ్యాధి వస్తుంది. ఈ బ్యాక్టీరియాలను ప్రయోగశాలలో టీపీబీఎస్ మీడియా మీద గ్రీన్ మరియు ఎల్లో కాలనీలుగా ఏర్పడతాయి. గ్రీన్ కాలనీలను ఏర్పరిచే బ్యాక్టీరియాలు ఎల్లో కాలనీలను ఏర్పరిచే బ్యాక్టీరియాల కంటే ప్రమాదకరమైనవి. అంటే గ్రీన్ కాలనీలు మనం ఎక్కువగా జాగ్రత్తగా చూసుకోవాలి లేకుండా. టీసీబీఎస్ మీడియా మీద గ్రీన్ కాలనీలకు ఏర్పరిచే జాతులలో ముఖ్యమైనవి విబ్రియో పారాహిమోలటికాస్, విబ్రియో హార్వే మరియు విబ్రియో వన్మాఫికాస్ ప్రధానమైనవి. ముందు మీకు చెప్పాను కదా అవి. గ్రీన్ కాలనీలు 1 మిల్లీలీటర్ నీటి యందు 100 CFU కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఒక విధంగా గ్రీన్ కాలనీలు 0 ఉండడం మన చెరువులో చాలా ఉత్తమం. విబ్రియో పారామోల్టికాస్ 1 మిల్లీలీటర్ నీటి యందు 30 CFU కంటే తక్కువగా ఉండవలను. ఏది ఏమైనప్పటికీ రైతులు గ్రీన్ కాలనీలను 0 ఉండే విధంగా చెరువులో చూసుకోవాలి. ఎల్లో కాలనీలను ఏర్పరచు జాతుల్లో ప్రధానమైనగా విబ్రియో ఆల్జినోటికాస్ మరియు విబ్రియో ఫ్లోనాలిస్ ఎల్లో కాలనీలను ఏర్పరుస్తాయి. బ్యాక్టీరియా కంటే గ్రీన్ కాలనీలను ఏర్పరచు జాతులు ఆక్వా రొయ్య సాగులో అధిక నష్టాన్ని కలిగిస్తాయి. ఎల్లో కాలనీలు 1 మిల్లీలీటర్ నీటి యందు 900 CFU కంటే తక్కువగా ఉండే విధంగా చూసుకోవాలి. ఈ వ్యాధి అన్ని దశల్లో ఉన్న రొయ్యలకు సోకుతుంది. అంటే హ్యాచరీ దశ నుండి పట్టుబడి చేరే వరకు ఈ వ్యాధి ఏ సమయంలోనైనా సోకవచ్చు. ఉత్తమ నీటి యాజమాన్యాన్ని మనం పాటించాలి. నేను నీటి యాజమాన్యం గురించి 2 వీడియోలు చేశాను చూడండి. అలాగే చెరువు నీటి అందలి విబ్రియో లోడ్ను తరచూ మనం పరీక్షించుకుంటూ ఉండాలి. 10 రోజులు లేదా 15 రోజులకు ఒకసారి విబ్రియో లోడ్ మనం చెక్ చేసుకోవాలి. ప్లాంక్టన్స్ స్థిరంగా ఉండే విధంగా చూసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ప్లాంక్టన్ ఒకసారి విరిగిపోవడం వల్ల, క్రాష్ అయిపోవడం వల్ల విబ్రియో లోడ్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అది కూడా మనం చూసుకోవాలి. నీటిలో ఉష్ణోగ్రత అధికంగా పెరిగినప్పుడు కూడా ఇది విబ్రియో పెరిగే అవకాశం ఉంటుంది. వేసవికాలం సమయంలో నీటి ఉష్ణోగ్రత వాటర్లోకి ఎక్కువ వెళ్ళే విధంగా లేకుండా మనం చూసుకోవాలి. నీటి ఉష్ణోగ్రతను తగ్గించే విధంగా తగు చర్యలు మనం చేపడుతూ ఉండాలి. అలాగే అధిక సాంద్రతలో ఎక్కువ రొయ్యలను స్టాకింగ్ చేయడం వల్ల కూడా ఒత్తిడికి గురై ఇది విబ్రియో లోడ్ వచ్చే అవకాశం ఉంటుంది. మరొక ముఖ్య విషయం, చెరువు అడుగులో సేంద్రియ వ్యర్థ పదార్థాలు అంటే స్లడ్జ్, బురద ఇవి చేరకుండా వాటిని ఎప్పటికప్పుడు తొలగించుకునే విధంగా చేసుకోవాలి. DO అనగా డిజాల్వ్డ్ ఆక్సిజన్ 4 ppm కంటే ఎక్కువ ఉండే విధంగా ఎప్పుడు మన చెరువులో చూసుకోవాలి. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో కాలువ నీటిని తోడవలసిన సమయం మనకి ఏర్పడుతూ ఉంటుంది. ఆ సమయంలో మనం కాలువ నీటిని క్లోరినేషన్ అనగా దాన్ని మనం క్లోరినేషన్ చేసుకుని మాత్రమే మనం మన చెరువుకి ఉపయోగించుకోవాలి. మనం తరచూ వాటర్ ప్రోబయోటిక్స్ అని ఉపయోగించుకోవడం వల్ల నీటి నాణ్యత అనేది మన చెరువుల్లో బాగుంటుంది. అదేవిధంగా రసాయనాలను మనం వాడకూడదు. దీనివల్ల నీటిలో మార్పులు సంభవించి రొయ్యలపై ఒత్తిడి పెరుగుతుంది. అదేవిధంగా ఒత్తిడి పెరిగినప్పుడు విబ్రియో మరియు ఇతర అనారోగ్య పరిస్థితులు ఏర్పడే పరిస్థితులు మన చెరువుకి వస్తాయి. ఈ విధమైన చర్యలు చేస్తూ మనం మంచి దిగుబడిని వనామీ కల్చర్లో సాధించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క విబ్రియో లోడ్ నుంచి, విబ్రియో వ్యాధి నుంచి కూడా మన చెరువుని కాపాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మీకు విబ్రియో వ్యాధి పైన ఒక అవగాహన ఏర్పడిందని నేను అనుకుంటున్నాను. ఈ యొక్క వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే ఈ యొక్క ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.